రెండవ కిరీటం దగ్గరికి వెళ్దాం. రెండవ కిరీటం అతిశయ కిరీటం. మొదటి తెస్సలోనిక 2వ అధ్యాయం 19వ వచనం. మొదటి తెస్సలోనిక 2వ అధ్యాయం 19వ వచనం. ఏలైనగా మా నిరీక్షణైనను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది? మన ప్రభువైన యేసు ఆగమన సమయమున ఆయన ఎదుట మీరే కదా. పౌలు రాస్తుంటున్నాడు ఏంటి అంటే తెస్సలోనికలో ఉన్నటువంటి వాళ్ళకి రాస్తున్నాడు, అయ్యా మాకు ఆనందం ఏది, మాకు ధైర్యం ఏది, మాకు నిరీక్షణ ఏది, మా అతిశయ కిరీటం ఏది అని అంటే ప్రభువైన యేసు వచ్చినప్పుడు మీరందరూ కూడా నిలబడినప్పుడు, అయ్యా వీరందరినీ కూడా నీ వైపున నేను నడిపించాను, ఇదిగో ప్రభా ఒక 10 మందిని నడిపించాను, ఇదిగో ప్రభా ఒక 5 మందిని నేను నడిపించానయ్యా, ఇదిగో ప్రభా ఒక్కరిని దేవుని రాజ్యంలో రక్షణలోనికి నేను నడిపించా, ఇదిగో ప్రభా 100 మందిని నడిపించా, ఇదిగో ప్రభా 1000 మందిని నడిపించా అని ఆయన ఎదుట నీతో పాటు ఒక లైన్ నువ్వు పిలుచుకొని వెళ్ళావు అని అంటే నాకు అతిశయ కిరీటము, నీకు అతిశయ కిరీటమే కదా. హల్లెలూయా. ప్యూర్లీ ఇందులో ఏం చెప్పబడలేదు. ఈ అతిశయ కిరీటం ఎందుకు ఇవ్వబడుతున్నది అని అంటే బాగా గమనించండి. క్రౌన్ ఆఫ్ రిజాయిస్. అతిశయ కిరీటం ఎందుకు ఇవ్వబడుతున్నది అంటే నువ్వు సువార్తను ప్రకటించి చీకటిలో ఉన్నటువంటి వారిని వెలుగులోనికి నడిపించబడినందుకు. ఆమేన్. హల్లెలూయా. బైబిల్ ప్రకారము 12 మంది శిష్యులు ఉన్నారు కదా. 12 మంది శిష్యులలో ఈ కిరీటాన్ని ఎవరు పొందుకుంటారో మీరు చెప్పండి. అందరూ పొందుకుంటారు అనుకుందాం, అది వేరే సంగతి. ఎక్కువ అర్హులు ఎవరు ఈ కిరీటానికి? ఎవరో గట్టిగా చెప్పాలి. కొత్త నిబంధనలో చెప్పండి. పాత నిబంధనలో వాళ్ళ కిరీటాలు ఏమి లేవు ఇక్కడ. ఎవరికి? పేతురు. హల్లెలూయా. పేతురే. పౌలు పత్రికలు రాశాడు, కానీ సువార్త అధికముగా ప్రకటింపబడినది, సువార్త ఎక్కువగా చెప్పగా అనేకులు రక్షణలోనికి వచ్చినది పేతురు సమయంలోనే. పేతురు ద్వారానే వేల మంది ఒక్కసారి ఆ పెంతెకోస్తు దినమున లేచి నిలబడగానే ప్రకటించగానే ఆ మాటలు దేవుని శక్తి తాకి అనేకులు రక్షణలోనికి వచ్చారు. హల్లెలూయా. అనేకులు సువార్త ప్రకటిస్తున్నారండి. ఇబ్బందులు పడుతున్నారు, ఇరుకులు పడుతున్నారు, శ్రమల గుండా వెళ్తుంటున్నారు. అటువంటి వారి నిమిత్తము మన ఆర్థిక సహాయము మనము చేయాలి, ప్రార్థన చేయాలి, వారికి సపోర్టుగా మనం నిలబడాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా.